సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గత వైసీపీ హయాంలో ఏపీని నాశనం చేసిన తీరు, అభివృద్ధి నుంచి విధ్వంసం వైపు తీసుకువెళ్లిన విధానాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కాఫీ కబుర్లు సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నామని, ప్రజలకు మంచి చేయాలని, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సీఎం సూచించారు. డీఎస్సీ నిర్వహణపై చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టడంతో వైసీపీ కంగుతిందని, వారు చేసే అసత్య ప్రచారాలను ఇదే విధంగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ లైన్ ప్రకారం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఏమని ప్రచారం చేశారో అవన్నీ ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న మంచిని గడప గడపకు వెళ్లి చెప్పాలన్నారు. మంగళగిరిలో పార్టీ గెలిచి చాలా కాలమైందని, 2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసి ఓడిపోయినా పట్టుదలతో పనిచేసి 2024లో అద్భుత విజయం సాధించారని చంద్రబాబు పార్టీ శ్రేణులకు గుర్తు చేశారు. యుద్ధాన్ని గెలిపించే బాధ్యత తనదని, తనతో పాటు అలుపెరగకుండా యుద్ధం చేసే బాధ్యత మీదంటూ సీఎం చెప్పారు. మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ చేతులెత్తేసిందని, సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని పక్కన పెట్టేసిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామంటూ మాట తప్పిందని, ఇంతటితో ఆగకుండా వ్యవస్థలను సైతం విధ్వంసం చేసిందని సీఎం అన్నారు. వాళ్లు చెప్పినవి చేయకపోగా కూటమి నిర్వహించిన డీఎస్సీ 2025పై బురద చల్లారని, వివేక హత్యపై ఎలా దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారో డీఎస్సీ విషయంలోనూ అలాగే దుష్ప్రచారంతో లబ్ధి పొందాలనుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఓట్లు చీలకూడదనే కారణంతో టీడీపీతో కలుస్తామని పవన్ చెప్పారని చంద్రబాబు తెలిపారు. కూటమిగా వెళ్లినందువల్లే 94% స్ట్రైక్ రేట్తో గెలిచామని పార్టీ శ్రేణులకు సీఎం వివరించారు. పార్టీ అగ్రనేతల మొదలు కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ బ్రాడ్ మైండ్తో ఆలోచించాలని, చేసే మంచిని, అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి కార్యకర్త నుంచి మంత్రి వరకు ఉందని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా అందరూ కలిసి అడుగులు వేయాలన్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలు, స్థానిక నేతలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేలా సంసిద్ధం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.